కనిపిస్తలేదు. ఏ స్కీములు రావడం లేదు. అంటే ఉచిత కరెంటు, ఉచిత బస్సు, రైతు రుణమాఫీ, 500 రూపాయల గ్యాస్ ఇవన్నీ రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఉమ్, ఇంకేంది, ఉచిత కరెంట్ అందుకు. కరెంట్ ఒకటి వస్తుంది మేడం అంతే. అయితే ఇప్పుడు మీరు 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన చూశారు కదా. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన, రేవంత్ రెడ్డి సంవత్సరం పరిపాలన తేడా ఏం గమనించారు ఇద్దరు? ఏది మేడం, వచ్చేటి పథకాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. లాభం ఏం లేదు. ఇక రైతుల పరంగా మొత్తం నష్టం. రైతుల పరంగా నష్టం. అయితే ఇప్పుడు గమనిస్తున్న దాంట్లో కూడా ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉంటుందంటారా లేదంటారా? ఇప్పుడు ఇచ్చే దాంట్లోనా, ఇప్పుడు ఇచ్చే దాంట్లో బస్సులో మాత్రం ఫ్రీ ఇస్తున్నారు లేడీస్కు. ఇక వేరేది ఏముంది మేడం, ఏది లేదు. అంటే వీటి వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? నష్టం అవుతుంది, రోజు కొన్ని కొన్ని వందల కోట్లు నష్టం అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చి ఇల్లు కూల్ చేస్తున్నారు కదా, వీటి గురించి ఏమనుకుంటున్నారు? అది కూడా కొన్ని కోట్ల నష్టమైంది మేడం. దిక్కులేని వాళ్ళందరూ రోడ్ల పాలైపోయారు. అంటే అసలు దానివల్ల ఉపయోగం ఉందంటారా రాష్ట్రంలో? ఉపయోగం ఏం లేదు మేడం. ఫైనల్ గా రేవంత్ రెడ్డి బెస్టా కేసీఆర్ బెస్టా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ బెస్ట్ అని చెప్తారు. ఎందుకు కేసీఆర్ బెస్ట్ అంటున్నారు? మామూలుగా రైతుల కన్నా పథకాలను అందినాయి మేడం, ఇప్పుడు ఏం అందటం లేదు.